సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో భూభారతి కొత్త చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, భూమిలో ఏదైనా మార్పులు కానీ చెరుపు కానీ ఉంటే తెలియజేయాలని సూచించారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చిందని, పొందుపరిచిన రికార్డులలో ఏదైనా తప్పుగా నమోదైతే సవరించే అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూమి సర్వే మ్యాప్ తయారు చేయడం, పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూముల మ్యూటేషన్ చేసే క్రమంలో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. రైతుల మేలు కోసం ప్రజాపాలనలో భూభారతి చరిత్రాత్మక మార్పుని ఈ యొక్క అంశాల గురించి వ్యవసాయ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీబినందన్, జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రావంతి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, రైతులు, మహిళలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అక్వల్ రికార్డులో ఉన్న వ్యక్తి లైసెన్స్డ్ సర్వేయర్తో తన భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాస్ పుస్తకంలో సర్వే మ్యాప్ ఉంచుతారు. పాస్ పుస్తకంలోని వివరాలు హక్కుల రికార్డులతో సరిపోలేదని దరఖాస్తు చేస్తే వాటిని సరి చేస్తారు. తర్వాత అప్పీల్ వ్యవస్థ అంటే జస్ట్ నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దానిలో అప్పీల్ వ్యవస్థ లేదు, ఇప్పుడు ఇందులో ఉంది. పరిపాలన ప్రధాన కమిషనర్లు దరఖాస్తు తీసుకోవచ్చు. దండ చట్టంలో ఈ విధమైన మార్పు లేదు కాబట్టి మేము ఇందాక ఇది కూడా డిస్కస్ చేసాము. పట్టాలు ఉన్నటువంటి వాటికి ఎవరైనా మోసపూరితంగా పట్టాలు పొందితే వాటిని మనం బైక్ కంప్లైంట్ ఇవ్వచ్చు. రైతు పంట పండిస్తేనే మనము అన్నం తినడం జరుగుతుంది. రైతు లేకపోతే మనకు దేశం లేదు. రైతు ఎంత కష్టపడి పొలంలో పనిచేసి పంట పండించడం జరుగుతుంది. అదేవిధంగా అలాంటి రైతుకు అన్ని విధాల సౌకర్యాలను అందించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం జరిగింది. భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14వ తారీఖు 2025 సంవత్సరంలో నూతన చట్టాన్ని ఒక రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకా రైతులకు ఇంకా మంచి సౌకర్యాలు కలిగించాలి. వారు రెవెన్యూ కార్యాలయం వద్ద రాగానే పని పూర్తి కావాలి. మరియు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ మరియు రెవెన్యూ పరమైనటువంటి ఇబ్బందులు అనేటివి ఏవి కలగకుండా, అవాంతరం లేకుండా చట్టాన్ని మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. తీసుకొచ్చి మన అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మన నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్వయాన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది, ఎండిఓ గారు, వారి సిబ్బంది, దానితో పాటు ప్రజాప్రతినిధులు, వీళ్ళ ప్రజలతో ఎన్నుకోబడినది కాదు, ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం. ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం. ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది. అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను 1 సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ, నా మహిళా సోదరిమణులు కానీ అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటినీ తీర్చిదిద్దుతూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ ప్రాంతం. కానీ ముఖ్యంగా ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
ఇక్కడ నాతో పాటు వేదిక మీద అంటే వీలునామా కానీ వారసత్వము ఈ రెండింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా తహసీల్దార్కి మ్యుటేషన్ పవర్స్ ఇచ్చారు. తహసీల్దార్ దీంట్లో మ్యుటేషన్లో ఏమంటే ఇప్పటి వరకు పాత చట్టంలో ఆ సక్సెషన్ కూడా ఏమంటే డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకుంటే సో ఆ రోజున మీరు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్గా సక్సెషన్ చేసేవాళ్ళు. బట్ దీనివల్ల చాలా ఇష్యూస్ అనేది చాలా మంది లీగల్ హెయిర్స్ సివిల్ కోర్ట్స్ కి అది అప్రోచ్ అవుతున్నారు. అంటే ఒక ఫార్మర్ కి ఒక 5 లీగల్ హెయిర్స్ అంటే ఒక 3 కొడుకులు 2 కూతుర్లు ఉంటే గ్రామంలో ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరో 2 కొడుకులు ఉంటారు, వాళ్ళు వేరే లీగల్ హెయిర్స్ కి చెప్పకుండా స్లాట్ బుక్ చేసుకొని మండల ఆఫీస్కి వెళ్ళి వారసత్వం కింద కొంత పట్టాలు పొందేవాళ్ళు. అంటే మిగిలిన కొడుకులు గల్ఫ్లో ఉండడం కానీ హైదరాబాద్లోన వేరే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఎప్పుడో 1 year 6 months తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న భూమి వేరే బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి అయ్యింది, వీళ్ళకి భూమి కాలేదు అంటే మనకి దానికి సొల్యూషన్ కూడా ఉండేది కాదు, సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఇలాగ జరగకుండా మనకి కొత్త చట్టంలో ఏం ప్రొవిజన్ ఇచ్చారు అంటే ఏదైనా సక్సెషన్ చేసుకోవాలి అనుకుంటే సక్సెషన్కి అప్లై చేసుకుంటే తహసీల్దార్ అనేవాళ్ళు కంపల్సరిగా ఎంక్వైరీ అనేది చెయ్యాలి. ఒక 30 days టైం ఉంటుంది. వితిన్ 30 daysలోనే తహసీల్దార్ కంపల్సరిగా ఆ గ్రామంలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే వారసత్వ పట్టాకి అప్లై చేశారో వాళ్ళే లీగల్ హెయిర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటేనే సక్సెషన్ అనేది తహసీల్దార్ చేయడం ఉంటుంది. సో లేదు అనుకుంటే తహసీల్దార్ రిజెక్ట్ చేస్తారు. సో ఎంక్వైరీ ఇష్యూస్ అంటే పాత చట్టానికి దీనికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ 4 అనేది ఒకటి పొందుపరిచారు. సో సెక్షన్ 4లో మనకి ప్రీవియస్గా పాత చట్టంలో ఏమంటే ఏమైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో మనకి పహానీస్, ఆన్లైన్ రికార్డ్స్, ఆన్లైన్లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. సో ఆన్లైన్లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు, లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డు కాలేదు, అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ పిఓబిలో చూపించారు అంటే ప్రొహిబిషన్లో ఉంది, రిజిస్ట్రేషన్ జరగట్లేదు, ఇలాగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటిని రిజాల్వ్ చేయాలి, వీటిని మనకి ఏవైతే ఫార్మర్స్కి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిస్పోజ్ చేయడానికి మనకి చట్టంలోనే ఈ సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 కింద పొందుపరచడం జరిగింది. ఆ టైం తర్వాత మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి భూభారతి పోర్టల్లో కూడా అప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు. సో మనకి రైతులకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదు మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సిబ్బంది వచ్చి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తారో అప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది. స్టాట్యూటరీగా మనకి డిస్పోజ్ చేయాలి అనేది లేదు, బట్ ఈ చట్టంలో ఏమంటే స్టాట్యూటరీగా మనకి మ్యాండేటెడ్గా దీంట్లో ఈ సెక్షన్లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా మనకి తహసీల్దార్ లెవెల్లో కూడా మ్యుటేషన్స్ అంటే తహసీల్దార్ లెవెల్లో చేసే మ్యుటేషన్స్ 2 సెక్షన్స్లో అంటే దీంట్లో పొందుపరిచారు. ఒకటి సెక్షన్ 5, ఇంకోటి సెక్షన్ 7. సెక్షన్ 5 కింద 5 రకాల ట్రాన్సాక్షన్స్లో తహసీల్దార్ మ్యుటేషన్స్ చేస్తారు. అంటే మనకి సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్, పార్టీషన్ అండ్ ఎక్స్చేంజ్. సో అంటే మనకి తెలుగులో అంటే తనఖా కావచ్చు, దానము, కొనుగోలు, మనకి ఎక్స్చేంజ్ బదిలీ కానీ భాగ పంపకాలు, ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ అనేది సెక్షన్ 5 కింద తహసీల్దార్కి మ్యుటేషన్స్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 7 కింద జరిగే తహసీల్దార్ చేసే మ్యుటేషన్స్ లో కూడా ఎవరైనా తప్పు జరిగింది, మాకు రావాల్సిన భూమి వేరే వాళ్ళ పేరు మీద అయింది, లేదు మా భూమి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇప్పటి వరకు మనకి సివిల్ కోర్టుకి వెళ్ళడమే ఉండేది. బట్ అలా కాకుండా ఇప్పుడు ప్రీవియస్ గా మనకి ఎలా అయితే రెవెన్యూ కోర్ట్స్ ఉండేవో ఇప్పుడు కూడా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఆ రెవెన్యూ కోర్ట్స్ వ్యవస్థని పునరుద్ధరించడం జరిగింది.
సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా తహసీల్దార్ తప్పుగా మ్యుటేషన్ చేశారు అనుకుంటే మ్యుటేషన్ జరిగిన 60 రోజుల్లో మీరు ఆర్డీఓ కోర్టులో కేసు ఫస్ట్ అపీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ కేసులో డిస్పోజ్ అయిన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు అనుకుంటే అగైన్ కలెక్టర్ కోర్టులో సెకండ్ అపీల్ ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోగా సెకండ్ అపీల్ అనేది కలెక్టర్ కోర్టులో ఉంటుంది. సో ఈ రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ రెవెన్యూ కోర్టులు మనకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఉండేవి, ఆర్డీఓ దగ్గర కోర్టులు, జాయింట్ కలెక్టర్ కోర్టులు. బట్ ఈ పాత చట్టంలో ఆ రెవెన్యూ కోర్ట్స్ వ్యవస్థ లేదు. ఇప్పుడు అగైన్ ఆ వ్యవస్థని పునరుద్ధరించడం జరిగింది. నెలల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి మే మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలంలో మనకి పైలట్ బేసిస్ మీద ఈ రైతు సదస్సులు అనేది జరుపుతాము. తరువాత మనకి అన్ని మండలాల్లో కూడా ఈ అన్ని గ్రామాల్లో రైతు సదస్సులు అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం టైం బౌండ్ మేనర్ లో డిస్పోజ్ చేసే విధంగా రూల్స్ లో పొందుపరిచారు. అంటే మనకి అవసరమైతే నోటీసెస్ ఇచ్చి మనకి హీరింగ్ కండక్ట్ చేసి వితిన్ 60 days లో డిస్పోజ్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఊరేనా డైరెక్ట్